Hi Andy, praise the Lord. Just want to talk about a small story to you just to motivate you all. Once there was a man who planted a fern tree in his garden and also a bamboo seed beside it. And he kept watering it every single day. So ఒక రోజు పోయి చూస్తే ఫర్న్ కి చిన్న చిన్న మొలకలు వచ్చాయి కానీ బ్యాంబూ మాత్రం దెర్ వాస్ నో సైన్ ఆఫ్ లైఫ్ ఎట్ ఆల్. సో హీ కెప్ట్ వాటరింగ్ ఎవ్రీ సింగిల్ డే. సో 1 year తర్వాత ఈ ఫర్న్ ప్లాంట్ వచ్చేసి మంచిగా పెద్దగా మంచిగా ఫ్లరిష్ అయింది. కాకపోతే బ్యాంబో చూస్తే దెర్ ఆర్ నో స్ప్రౌట్స్ అట్ ఆల్. సో హీ కెప్ట్ డూయింగ్ ఇట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ 2 years 3 years అండ్ పీపుల్ స్టార్టెడ్ లాఫింగ్ అట్ దిస్ మ్యాన్. అసలు ఏం చేస్తున్నావు, యూఆర్ జస్ట్ వేస్టింగ్ యువర్ టైమ్ వాటరింగ్ దిస్ బ్యాంబో సీడ్ అని. బట్ దిస్ మ్యాన్ నెవర్ గేవ్ అప్. ఆల్ దట్ మ్యాటర్డ్ ఫర్ హిమ్ వాస్ బీయింగ్ కన్సిస్టెంట్ ఇన్ వాట్ హీ కెప్ట్ డూయింగ్. సో ఆఫ్టర్ 5 long years a miracle happened. All that he saw was 6 weeks లోపట అసలు మొలకలే లేని సీడ్ వచ్చేసి 80 feetగా గ్రో అయిపోయిందంట ఒకటేసారి. సేమ్ వే లైఫ్లో కూడా మనకి చాలాసార్లు ఇలాంటి డౌట్స్ వస్తుంటాయండి. దేవుళ్ళో ఎంత నిలకడగా ఉన్నా, రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళి ఎంత రెగ్యులర్ ప్రేయర్ లైఫ్ ఉన్నా, ఎనీ ఫాస్టింగ్ ప్రేయర్ జరిగినా కూడా అసలు నా లైఫ్లో మెరికల్సే అవ్వడం లేదు, ఈ మౌంటైన్ నా లైఫ్లో నుంచి పోవడమే లేదు అన్న థాట్స్ మీకు చాలాసార్లు వచ్చి ఉంటాయి. వెల్, ఇవన్నీ పక్కన పెట్టేసి బీ కన్సిస్టెంట్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్. కీప్ డూయింగ్, కీప్ హ్యాంగింగ్ ఆన్ టు ద లార్డ్. One fine day, just like the bamboo tree, you will receive your miracle. Shalom.